హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను ఈ వీడియోలో అయితే ఇది వచ్చేసి సండే వీడియో అనమాట. ఆ రోజు అసలు మేము ఏం స్పెషల్స్ చేసుకున్నాము. సో మేమైతే ఇవాళ తిరుపతి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో నేను ఒక కొత్త ట్రైన్ అయితే ఎక్కాను. ఆ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అదంతా మీతోటి అయితే నేను ఇవాళ షేర్ చేసుకుంటాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. సో మన ఛానల్ అనేది ఇవాళకి స్టార్ట్ చేసి 2 months అవుతుంది కరెక్ట్గా. మన ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. మీరు నా ఛానల్ కనుక చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. సో నా వీడియోస్ కూడా నచ్చుతున్నాయి అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. ఐ హోప్ మీకు వీడియోస్ నచ్చుతాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా మార్నింగ్ అయితే మా పెద్ద ఆడబిడ్డోళ్ళు అయితే వచ్చారు కదా నిన్న. సో వాళ్ళ చిన్న పాపదైతే బర్త్డే ఉంది. ఆ అమ్మాయి IIIT కాలేజ్లో చదువుకుంటుంది న్యూజివీడ్లో. సో ఇంకా తన బర్త్డేకి ఇక్కడికి రావడానికి కుదరలేదు కాబట్టి ఇక్కడ నుంచే వాళ్ళైతే వంటలన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నారు వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ. సో పార్టీ లాగా ఉంటుంది కదా లంచ్కి అని చెప్పేసి ఇంకా మార్నింగ్ 5 o'clockకే లేచి వంటలు అయితే స్టార్ట్ చేశారు. ఆ రోజు మాకు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు అనమాట. ఇంకా గారెలు అయితే అందరం తినేసాము. దాని తర్వాత చికెన్ కర్రీ అయితే వండుతున్నారు. ఇంకా ఇది వచ్చేసి పెద్ద స్టవ్ మీద వండుతున్నారు. సో బర్నర్ అనేది పెద్దగా వస్తుంది కదా మంట. సో వంట అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. మన మామూలు గ్యాస్ మీద వండితే కనుక చాలా టైం పడుతుంది కదా ఇలాంటి పెద్ద వంటలు. సో ఆ మంట అంతా స్ప్లిట్ అవ్వడానికి. సో ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోయిన తర్వాత బిర్యానీ అయితే కుక్ చేస్తున్నారు మాకు, ఇంట్లో వాళ్ళకి, కాలేజ్లో అందరికీ కూడా, అదే కాలేజ్లో వాళ్ళ ఫ్రెండ్స్కి. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ అంత హెల్ప్ చేస్తున్నారనమాట. నేనైతే హవీని చూస్తూ ఉన్నాను. హవీను చూసుకుంటూ ఏమన్నా కావాలంటే కనుక ఇస్తున్నాను అంతే. ఇంకా హవీతోటి నేను ఇక్కడ కూర్చుంటే అవ్వదు కదా. సో మా ఆడబిడ్డ మా హస్బెండే వంట అనేది చేశారు. ఇంకా మ్యాక్సిమం మా హస్బెండే ఉన్నారు వంట దగ్గర మొత్తం వంట అయ్యేదాకా. ఇంకా మా ఆడబిడ్డ రెడీ అవ్వడానికి అలా ఇలా వెళ్ళిపోయినా ఇంకా మా హస్బెండ్ అయితే అలా ఏమనుకోరండి. పెద్ద వంటలు ఏమన్నా ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేస్తారు. ఇంకా నాకు కూడా మ్యారేజ్ అయిన కొత్తల్లో వంటలు ఏం వచ్చే కాదు. మా హస్బెండ్ నాకైతే వంట అదంతా నేర్పించారు. మా అత్తయ్య వాళ్ళు ఉన్నా కూడా నాకేం నేర్పించలేదు. ఎందుకంటే నేనే నేర్చుకుంటాలే అని చెప్పేసి, ఇప్పుడు యూట్యూబ్ అంతా ఉంది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు 10 o'clock కల్లా వంటలు అయిపోయినాయి. వాళ్ళు కూడా రెడీ అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ 1 hour పడుతుంది కదా వెళ్ళడానికి. సో అందుకని చెప్పేసి వీడియోలో అయితే వాళ్ళని ఎక్కడ నేను చూపించలేదు. ఎందుకంటే వాళ్ళకి వీడియోలో కనిపించడం ప్రస్తుతానికి ఇష్టం లేదు. తర్వాత వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడే నేనైతే వాళ్ళని వీడియోలో చూపిస్తాను. ఇష్టం లేకుండా కష్టపడడం నాకు ఇష్టం లేదు. సో ఇక్కడైతే వీళ్ళు మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంకా హవీ వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పి అయితే వచ్చారు. మా లగేజ్ అంతా అయితే మేము సర్దేసి పక్కన పెట్టేసుకున్నాము. సో హవీ ఏంటంటే కొత్త పాత ఏమి ఉండదు. స్టార్టింగ్లో ఒక 1 minute రాడు, కానీ తర్వాత కనుక వాళ్ళు తీసుకెళ్ళిపోయినా కూడా వెళ్ళిపోతాడనమాట. ఇంకా మేమైతే కిందకైతే వచ్చేసాము. ర్యాపిడో అనేది బుక్ చేసుకున్నాము. ఎప్పుడైతే కార్ ఇక్కడ విజయవాడలోనే ఉండేది కాబట్టి మామయ్య డ్రాప్ చేసేవారు. సో ఇప్పుడు హవీ పుట్టాక కార్ అనేది మేము తిరుపతిలోనే ఉంచేసుకున్నాం కదా. ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటే బైక్ మీద కష్టం కదా అని చెప్పేసి, సో అందుకని ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము. సో ర్యాపిడో బుక్ చేసుకున్నాక క్యాబ్ డ్రైవర్కి కాల్ చేస్తే ఆటో డ్రైవర్కి అతని నెంబర్ అయితే స్విచ్ ఆఫ్ వచ్చింది. సో ఇంకా మాకైతే ట్రైన్కి టైం అయిపోతుంది. ఇంకా ఎవరి దగ్గర ఉండకుండా హవీ అయితే వాళ్ళ నాన్న ఎక్కడ వదిలేసి వెళ్తాడో అని చెప్పి గబగబా వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వచ్చేసాడు. ఇంకా ఒక్కొక్కరుగా అందరు కిందకు వచ్చేసారు. మాకు కింద చాలా టైం పట్టేసింది కదా. ఇంకా వాళ్ళ తాత మాత్రం రమ్మనగానే చూడండి ఎలా వెళ్ళిపోయాడు హవీ అయితే కనుక. సో ఇంకా అర్థమవుతుందేమో. సో ఇంకా దాని తర్వాత మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆటో ఇంకా రాలేదు. ఈ లగేజీలు తీసుకొని మళ్ళీ వెళ్ళాలి. చాలా లగేజీ అయిపోయింది కదా. సో చాలా లగేజీ ఉంది. ఎప్పుడు ఇంతే, ఇంకా లగేజీలే ఉంటాయి మాకు, చాలా లగేజీలు ఉంటాయి. ఇంకా నా పెళ్ళైన దగ్గర నుంచి నాకు ఇదే అలవాటు అయిపోయిందిలేండి. సో ఇంకా ఆటో అయితే వచ్చింది. లగేజ్ అంతా అయితే సర్దేసుకొని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇదంతా తీసుకొని స్టేషన్లో దిగి నడుచుకుంటూ వెళ్ళాలి కదా. సో అందుకని చెప్పి మేము స్టేషన్లో కూడా 10th ప్లాట్ఫామ్ సైడ్ వెళ్తాము. సో అక్కడ నుంచి అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి వన్ వైపు మేము వెళ్ళమన్నమాట. సో ఇంకా ఫైనల్గా మేమైతే ఇంకా వెళ్ళిపోవాలి. కొంచెం బాధగా ఉంది కానీ తప్పదు కదా, సో ఫైనల్గా మేమైతే వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి ఇక మళ్ళీ నేను హవీనే ఇంకా వాళ్ళ డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా. సో ఇంకా అందరైతే బాగా మిస్ అవుతారు. హవీ మేము కూడా చాలా మిస్ అవుతాము. ఇన్ని రోజులు అందరితోటి ఉండి తర్వాత ఎలా ఉంటాడో ఏంటో నాకైతే కొంచెం భయంగానే ఉంది. ఇంకా అక్కడ నేను హవీనే కదా ఉంటాము. సో మేమైతే స్టార్ట్ అయిపోయి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మేము 10th ప్లాట్ఫామ్ వైపు వెళ్తాము. మాకు అది దగ్గర అనమాట. సో చూసారు కదా, ఇవాళైతే నేను
వందే భారత్ అయితే ఎక్కబోతున్నాను ఫస్ట్ టైము. మేము నార్మల్ టికెట్స్ చూసాము. ఒక ట్రైన్ ఉంది కానీ అది మిడ్‌నైట్ 1:30కి ఉంది. అది అటు ఇటు కాకుండా నిద్ర లేకుండా ఉంటాం కదా! సో నేను అన్నాను మళ్ళీ కాస్ట్ ఒకటే 3 టైర్‌లోనే ఉంది. దానికి దీనికి ఒక 20 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. సో నేను అన్నాను ఎందుకు ఇంకా వందే భారత్ కూడా ఒక ఎక్స్‌పీరియన్స్‌లా ఉంటుంది కదా! ఎక్కుదాము అని చెప్పేసి ఇదే అయితే బుక్ చేసుకున్నాం. సో ఇదైతే మనకి విజయవాడలో 3:20కి స్టార్ట్ అవుతుంది. ఇది తిరుపతిలో అయితే ఆగదు. మనకి రేణిగుంటలో అయితే ఆగుతుంది 8:20కి అట్లాగా ఈ ట్రైన్. సో లోపలంతా అయితే చాలా బాగుంది. సో స్టార్టింగ్లో అంత వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ టైం అయిపోతుంది, డోర్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి కదా. సో అందుకని ఇంకా లగేజ్ కూడా చాలా ఉందని చెప్పి మేమైతే ముందైతే ఎక్కేసి కూర్చున్నాము. ఇంకా హవి అయితే గ్లాస్లో నుంచి బయటికి చూస్తున్నాడు. చూసారు కదా ఎలా చూస్తున్నాడు, ఏంటి ఇదంతా కొత్తగా ఉంది అని చెప్పేసి. ఇంక ఇక్కడ మనకి ఫస్ట్ రాగానే న్యూస్ పేపర్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి న్యూస్ పేపర్స్ అన్నీ అయితే ఇచ్చారు. ఇంకా హవి అయితే ఎదురు ఆ టేబుల్లా ఉంటుంది కదా, సో దాని మీద కూర్చొని చక్కగా అయితే ఆడుతున్నాడు. కాకపోతే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేదంతా నేను డీటెయిల్గా షేర్ చేస్తాను. చిన్న పిల్లలతో ఇది బెటరా కాదా అనేది కూడా నేనైతే షేర్ చేస్తాను లాస్ట్లో చూడండి. సో ఇంక ఇక్కడైతే అందరూ చాలా వీడియోలు ఫోటోలు తీసుకున్నారు. ట్రైన్ అయితే స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎదురు ఒక స్క్రీన్ ఇచ్చేసారు. ఎక్కడి వరకు వెళ్ళాము, ఎంత స్పీడ్లో వెళ్తుంది, డోర్స్ కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతున్నాయి. ఇంకా మనకి లైట్స్, ఛార్జింగ్కి పిన్స్ కూడా ఉన్నాయి. అంటే ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా కాకపోతే మనం కూర్చొని వెళ్తాము, ఇంకా పడుకోవడానికి ఉండదు. కాకపోతే పుష్ బ్యాక్ సీట్సే, అంతా బాగానే ఉంది. సో వ్యూ కూడా బయట బాగుంది. బయట నుంచి అయితే లోన కనపడదు. సో ఇట్లా మనకు ఒకవేళ ఎండగా అనిపిస్తే ఇలా లాగేసుకొని ఎండ పడకుండా ఉండడానికి కూడా ఇచ్చారు. ప్రస్తుతానికి మా సైడ్ అయితే ఎండ పడట్లేదు. సో ఫైనల్గా నేనైతే అసలు వ్యూ మొత్తం అయితే ఎలా ఉంటుంది అనేది షేర్ చేద్దామని చెప్పి తర్వాత చిన్నగా వచ్చాము. ఇంకా డోర్స్ అయితే ఆటోమేటిక్గా క్లోజ్ కదా. ఇంకా మేమైతే ఇలా వచ్చాము. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, క్లీనింగ్ అది బాగా చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే హాట్ వాటరు, ఇంకా వీళ్ళైతే సర్వింగ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఫుడ్, స్నాక్స్, టీ అన్నీ సర్వ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ ఇచ్చారు. అవి కూడా నేను మీతోటి షేర్ చేస్తాను. సో చూసారు కదా, ఇక్కడ మనకి స్క్రీన్ అయితే ఇచ్చారు. సో మనము ఎంత స్పీడ్లో వెళ్తుంది ట్రైన్ అదంతా కూడా చూడొచ్చు. సో ఇంకా ట్రైన్ అయితే అదివరకు అయితే చాలా స్పీడ్ ఉండేది కదా, ఇప్పుడైతే స్పీడ్ అనేది తగ్గించారంట. ఎందుకంటే యాక్సిడెంట్స్ అవి అవుతున్నాయి అని చెప్పేసి. సో జర్నీ అయితే తెలియలేదు కానీ హవి అయితే చాలా ఏడిపించాడు. కంటిన్యూస్గా కూర్చోవడం కదా, అసలు పెద్దోళ్ళకిలాగా అలాగ మెలకుగానే ఉన్నాడు. ఎక్కడో ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోయాడు అంతే. ఇంకా మాకైతే వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి ఇంకా ఎక్స్ట్రా వాటర్ బాటిల్స్ కావాలి, ఒకవేళ ఎక్స్ట్రా వాటర్ బాటిల్స్ కావాలి అన్నా కూడా ఇస్తారు. సో వాటర్ బాటిల్స్కి కింద అయితే ఇలా స్టోరేజ్ ఇచ్చారనమాట. ఎవ్రీ సీట్కి బాగానే ఉంది, స్పేసియస్గా కంఫర్ట్గానే ఉంది. కానీ చిన్న పిల్లలతో మాత్రం చాలా కష్టమేనండి. ఎందుకంటే బాబు ఒక చోటే ఉండడు. హవి ఏమో అటు ఇటు తిరుగుతూ అబ్బో అసలు గందరగోళం చేశాడండి మమ్మల్ని అయితే. ఇంక ఇక్కడైతే వాళ్ళు సర్వింగ్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, క్లీనింగ్ చేస్తూనే ఉన్నారు. వాష్రూమ్స్ కూడా ఎవ్రీ 2 అవర్స్కి 3 అవర్స్కి క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్లోర్ కూడా మేము ఎక్కిన తర్వాత కూడా క్లీన్ చేశారు. సో ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరూ వీడియోస్, ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు, వీడియో కాల్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నారు. అంటే అందరు ఎక్కలేరు కదా, సో అందుకని చెప్పి చూస్తున్నారనమాట. ఇంకా టీసీ వచ్చి టికెట్స్ అవి కూడా చూసుకున్నారనమాట. ఇంకా అలా స్టార్ట్ అయిందో లేదో తెనాలి అయితే వితిన్ 20 మినిట్స్లో అయితే వచ్చేసిందండి. నేను అది కూడా చూపిస్తాను మీకు. చాలా ఫాస్ట్గానే వచ్చింది. జర్నీ అయితే బాగుంది కానీ పిల్లలతో మాత్రం అంత ఈజీ కాదు. చాలా ఇబ్బంది పడ్డాము మేమైతే. పడుకోవట్లేదు, అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు, మధ్యలో పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా మా హస్బెండ్ అయితే అటు ఇటు తీసుకెళ్ళి కొంచెం మాటలు చెప్పి అలా ఇలా చేస్తున్నారు. సో అక్కడ చూసారు కదా, ట్రైన్ స్టాప్ వస్తుంది, గేట్స్ మూసుకోబడుతున్నాయి, అలాగా అంతా స్క్రీన్లో వస్తుంది. అండ్ పైన మనకి వాయిస్ వస్తుంది అన్నమాట. సో అది ఆటో జనరేట్, ఇది మనకి ఏ వాయిస్ ఉంటుంది కదా, ఆ వాయిస్ అయితే వస్తుంది. నెక్స్ట్ స్టాప్ తెనాలి, డోర్స్ ఓపెన్ అవుతున్నాయి ఆర్ క్లోజ్ అవుతున్నాయి, వాష్రూమ్స్ క్లీన్గా ఉంచండి, ఫ్లష్ చేయండి,
సేఫ్గా కూర్చోండి, మీ వస్తువులు మీరు జాగ్రత్త అని అలా వస్తూ ఉన్నాయి అప్పుడప్పుడు. సో మనకు అక్కడ స్క్రీన్లో అనేది కనిపిస్తుంది ఇప్పుడు మనం ఏ స్టాప్ దగ్గరలో ఉన్నాము, నెక్స్ట్ ఏ స్టాప్ అని చెప్పేసి. సో స్టార్ట్ అయ్యి ఇంకా తెనాలి కూడా రాలేదు, మనకైతే స్నాక్స్ అయితే వచ్చేసాయి. ఇది మనము టికెట్ బుక్ చేసుకున్నప్పుడే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి కాఫీ ప్రీమిక్స్, మూంగ్ దాల్, సమోసా, చిక్కీ, కెచప్ అవన్నీ అయితే ఇచ్చారు. మేము అన్నీ ఏం తినలేదు, ఓన్లీ సమోసా తిని మిగిలిన అన్ని బ్యాగ్లో పెట్టుకున్నాము. ఎందుకంటే అప్పుడే కదా లంచ్ చేసి వచ్చాము, అంత ఆకలిగా లేదు ఎందుకనో. సో అందుకని చెప్పి మేమైతే ఏం తినలేదు. ఇంకా తెనాలి అయితే కనుక చాలా ఫాస్ట్గానే వచ్చేసింది. ట్రైన్ జర్నీ అయితే బాగానే ఉంది. మనం సింగిల్గా వెళ్తే కనుక చాలా బాగుంటుంది, కానీ ఇంకా పిల్లలతో అయితే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. సో స్నాక్స్ అయితే వచ్చేసాయని చెప్పాను కదా. సో సమోసా అదంతా మా హస్బెండ్ అయితే ఇప్పుడు తింటున్నాను, నేను హవిని తీసుకుంటే. సో నాకు కాఫీ అంటే చాలా ఇష్టం, అంటే నేను రోజు తాగను, నాకేం హ్యాబిట్ లేదు. కాకపోతే ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు నాకు అదే ఆ స్మెల్ అయితే బాగా నచ్చుతుంది. సో అందుకని చెప్పి కాఫీ అయితే నేను ఆర్డర్ చేస్తాను రేర్గా, అది కూడా ఏ ఇయర్లీ వన్స్ తాగుతానో కూడా నాకు తెలీదు. సో ఇక్కడైతే మాకు కాఫీ ప్రీమిక్స్ ఒకటి, టీ ప్రీమిక్స్ ఒకటి ఇచ్చారు. సో నేను కాఫీ అయితే తీసుకున్నాను. సో ఇంకా కాఫీ అయితే దానిలోనే పాల పౌడర్ అన్నీ కూడా కలిపేసి ఉన్నాయి, ఇంకా హాట్ వాటర్ అయితే ఇచ్చేసారు. సో అదైతే మిక్స్ చేశాను, నాకైతే అంతగా ఏం నచ్చలేదు టేస్ట్ అయితే కనుక. సో మా హస్బెండ్ ఒకసారి టేస్ట్ చేయమంటే వద్దన్నారు, మా సర్లే అని చెప్పి టేస్ట్ చేస్తానని చేస్తున్నారు. కానీ టేస్ట్ అయితే అంతగా అస్సలు బాగాలేదు. ఇంకా దీంతో పోల్చుకుంటే టీయే బాగుంది. ఇంకా తర్వాత మళ్ళీ వచ్చి అడిగారు టీ ఇవ్వమంటారా అని చెప్పేసి. సో మేమైతే టీ ఇవ్వమని చెప్పాము. టీ అయితే చాలా బాగుంది, కానీ కాఫీ అయితే అస్సలు బాగాలేదు ట్రైన్లో. ఇంకా అవి కాటికేమో కానీ నా మొహానికి, మా హస్బెండ్ మొహానికి మొత్తం అయిపోతూ ఉంటుంది. ఇంక ఇక్కడైతే వాళ్ళు స్క్రీన్ చూసి నవ్వుకుంటున్నారనమాట మంచిగా. చూసారు కదా, హవికి అయితే అంతే అనమాట. సో ఫైనల్గా ఇంకా మేమైతే ఈబర్పాలెం దగ్గరకు అయితే వచ్చేసాము. సో నేను చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే స్టేషన్ నుంచి కనిపిస్తాను. పాపం వాళ్ళని గంట నుండి వెయిట్ చేస్తే నేను చూసేలోపు ఇల్లు అయితే చూసారు వెళ్ళిపోయింది. జెండా దగ్గర ఆంజనేయ స్వామి జెండా ఉంటుంది కదా, అక్కడ ఒక్క నిమిషంలో వెళ్ళిపోయింది ట్రైన్ అయితే కనుక. నేను అది 2 times యాడ్ చేశాను, మీరు కూడా చూస్తారని చెప్పేసి. నాకే అసలు వాళ్ళు కనిపించలేదు. మా అమ్మ వాళ్ళు అయితే నియర్లీ 1 hour నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు, కానీ నేను 1 second కూడా అసలు నాకు కళ్ళు ఇలా తిప్పి ఆరిపోయేలోపే నాకు అసలు ఏం కనిపించలేదు. సో డోర్స్ అనేవి ఆటోమేటిక్గా ఎలా ఓపెన్ అవుతాయి, ఎలా క్లోజ్ అవుతాయి అనేది నేను మీతోటి షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒంగోలు స్టాప్ అనుకుంటా, ఒంగోలు దగ్గరలో అట్లాగా. ఆయన ఎవరో మాకు తెలీదు. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి వీడియో తీసుకురండి అంటే కనుక తీసుకొని వచ్చారు. సో డోర్స్ అనేవి ఎలా ఓపెన్ అవుతాయి, ఎలా క్లోజ్ అవుతాయి అనేది చూద్దామని చెప్పేసి. నేను ఇంకైతే రాలేదు హవితోటి, హవి అక్కడే ఉన్నారు కదా. సో అందుకని చెప్పేసి ఏదేమైనా కొంచెం ఇలా వీడియోలు తీయాలంటే బయట జనాలు ఏదోలా చూస్తారని కొంచెం మనకు కూడా ఒక రకంగా ఉంటుంది కదా. సో ఫైనల్గా డోర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. సో మళ్ళీ ట్రైన్ అయితే కనుక స్టార్ట్ అయింది. హవి అయితే అప్పుడే కాసేపు పడుకున్నాడండి, ఒక్క 1/2 hour మాత్రమే పడుకున్నాడు ట్రైన్ జర్నీ మొత్తంలో. అస్సలు నిద్రపోలేదు. ఎంత ఏడిపించాడంటే ఏడుస్తాడు, సడన్గా ఏడుస్తాడు. ఇంకా వాళ్ళ నానేమో గబగబా అటు ఇటు తీసుకెళ్ళి తిప్పి అలా చేస్తూ ఉన్నారు. అస్సలు అయితే ఎంత ఏడ్చాడో అసలు. నాకైతే నిజంగా ఎందుకు ఇట్లా అవుతుంది, ఫస్ట్లో చాలా సైలెంట్గా చక్కగా ఆడుకునేవాడు, ఇప్పుడు ఎందుకు ఇంత క్రాంకీ అయిపోయాడు అనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇంక ఇక్కడైతే హాట్ వాటర్ అడిగి సెర్లాక్ అయితే తీసుకెళ్ళాను. ఇంకే ఫుడ్ పెట్టాలన్నా కుదరదు కదా పిల్లలకి. సో అందుకని నేను సెర్లాక్ అయితే 6-6:30 ఆ టైంలో అయితే పెట్టేశాను, ఎందుకంటే అరగాలి కదా. ఇంకా ఫీడింగే ఇస్తూ ఉన్నాను కదా, మధ్యాహ్నం అనంగా పెట్టుకొని తీసుకొచ్చానని చెప్పి. సో మాకు డిన్నర్ కూడా వచ్చేసింది 7 o'clock కల్లా. సో మాకైతే నాన్ వెజ్లో ఆర్డర్ అనేది మేము సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, నాన్ వెజ్లో చికెన్ కర్రీ, దాల్ ఫ్రై, రోటీ, ఇంకా జీరా రైస్, కర్డ్, ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారండి. ఇంక ఇక్కడైతే ఊరికే జీరా రైస్ కొంచెం పెడుతున్నాను తింటాడేమో అని చెప్పేసి. ఇంకా 2-3 times తిని ఇంకా తినలేదు. సో ఇంకా మేమైతే ఫుడ్ అయితే బాగానే ఉంది, ఓకే. ఇంకా ట్రైన్లో ఇంకా అంతకంటే ఎక్కువగా మనం కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. సో ఇంకా నాకు ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. నేను ఎక్కువ తినలేకపోయాను, ఎందుకనో నాకు ఆ రోజు అంతా హెవీగా అనిపించింది. పిస్తా ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారు. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది, విజయవాడది. ఇవి ఫేమస్ కదా మనకు విజయవాడలో. సో విజయవాడది ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారు. పిస్తా నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను, ఇంత బాగుంటుందని నాకు నిజంగా తెలీదు. నాకు తిన్నాకైతే నచ్చింది, మంచిగా ఉంది. పిస్తా ఫ్లేవర్ చాలా బాగుంది. ఎందుకు నేను ఇన్ని రోజులు తినలేదా అని చెప్పి అనుకున్నాను. సో నేనైతే తినేసి నా ఐస్ క్రీమ్ కూడా కంప్లీట్ చేసేసి నేనైతే ఇంకా హవిని తీసుకున్నాను. సో మా హస్బెండ్ అయితే డిన్నర్ అయితే చేస్తున్నారు. సో చికెన్ కర్రీ, దాల్ ఫ్రై, జీరా రైస్, రోటీ,
మనకి కర్డ్ ఒకటి ఇచ్చారు, కర్డ్ది ఒకటి బాక్స్ లాంటిది. సో ఐస్ క్రీమ్ ఒకటి ఇచ్చారు. టేస్ట్ అయితే బాగానే ఉంది. రోటీస్ అయితే 2 ఇచ్చారు. చికెన్ కర్రీ కూడా బాగానే ఇచ్చారు. చెప్పాలంటే రైస్ రోటీ కంటే కర్రీస్ ఎక్కువ ఉన్నాయి, అంత మనం తినలేం కదా, అంత ఇచ్చారనమాట. సేమ్ క్వాంటిటీలో ఎంత ఉంటే అంత ఇంకా సర్వ్ చేస్తూ ఉన్నారు వాళ్ళైతే. ఇంకా జర్నీ అయితే అయిపోయిందండి. కానీ నిజంగా మనము చిన్న పిల్లలతో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి సిట్టింగ్ అదంతా మాత్రం అస్సలు చేసుకోకూడదు అని అయితే అర్థమైంది నాకు. స్లీపర్ అయితే కాసేపైనా మనం అలా పక్కన పడుకోబెట్టుకుంటే పడుకుంటారు కదా. సో దొండకాయ ఫ్రై కూడా ఇచ్చారండి, నేను చెప్పడం మర్చిపోయాను. ఇంకా మాకైతే అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది. నాకైతే చాలా క్రాంకీ అయ్యాడు. సో మనకి ఇక్కడ పైన లైట్స్ ఇచ్చారు, ఇక్కడ సీట్స్ కింద అయితే కనుక మనకి ఛార్జింగ్ పిన్ అయితే ఇచ్చారు. ఇంకా నైట్ అయిపోతుంది, మన స్టాప్కి దగ్గరలోకి అయితే మనం వచ్చేసాము. సో రేణిగుంట 8:20కి అట్లాగైతే 7:30 7:40 కల్లా రేణిగుంటకి 2 కిలోమీటర్స్ దూరంలోకి వచ్చేసింది. ఇంకా స్టాప్ వచ్చేస్తుందని చెప్పి అందరైతే ఇంకా నుంచున్నారు. మేము కూడా వెళ్ళి నుంచున్నాము. నియర్లీ 20 మినిట్స్ వరకు ట్రైన్ అయితే ఆపేశారు, ఎందుకంటే ట్రైన్ టైం కంటే ముందు వెళ్ళకూడదు కదా స్టేషన్లోకి అని చెప్పి. సో ఇంక ఇక్కడైతే మేము కూర్చున్నాము. ఇంకా హవి అయితేనేమో ఆ ట్రాలీ మీద పడిపోయి తెగ ఆడుతూ ఉన్నాడు. సో ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంటాడో ఏంటా అని చెప్పి అయితే నాకు మాత్రం కొంచెం ఇదిగానే ఉంది. చూసారు కదా ఎంత అల్లరి చేస్తున్నాడో. సో స్క్రీన్లో చూస్తున్నారు కదా, ప్రస్తుత స్టేషన్ అని చెప్పి రేణిగుంట అని అలా వచ్చింది కదా. సో ఇంక ఇక్కడైతే మేము వెయిట్ చేస్తూ ఉన్నాం చాలాసేపు. దాని తర్వాత మళ్ళీ మేము రేణిగుంటలో దిగిన తర్వాత ఆటో అనేది ర్యాపిడో బుక్ చేసుకొని మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతాము. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కనుక, ఇక్కడ ఇచ్చారు కదా మైక్ లాగా. సో మనకి ఏదైనా ఇష్యూ ఉంటే కనుక ఆ మైక్లో మాట్లాడితే మన దగ్గరకు వస్తారనమాట, ఏమన్నా కావాలంటే కనుక. సో ర్యాపిడో అయితే బుక్ చేసేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. సో ట్రైన్ టైంకి తెచ్చేసింది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఇల్లు ఎలా ఉందో ఏంటో తెలీదు, ఈ పిల్లోడు ఎలా ఉంటాడో ఏంటో. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మొదటికే వస్తుందండి ఇంకా నా లైఫ్. సో మళ్ళీ నేను హవీనే, ఇంకా మా హస్బెండ్కి ఆఫీసు వర్క్, ఇంకా అదే కదా సరిపోతుంది మగవాళ్ళకి. సో ఇక్కడైతే మేము రేణిగుంట నుంచి తిరుపతికి వెళ్ళే దారిలో ఇక్కడ రైల్వే గేట్ అది ఉంటుంది. సో అదైతే వేసేసారు, ఇప్పుడైతే తీసేశారు. సో ఇంక ఇక్కడ ఇంటికి వెళ్ళినాక చాలా క్లీనింగ్ అయితే చేసుకోవాలండి. ఇంకా శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదా. సో అంతా బ్లాంకెట్స్, ఇల్లు, బూజులు అన్నీ దులుపుకోవాలి. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము, 9 కల్లా వచ్చేసాము. సో ఇల్లు అయితే కనుక ఇలా పెట్టారండి మా హస్బెండ్, బాగానే ఉంచారు మ్యాక్సిమం. ఇంకా కొంచెం పని అయితే చేసుకొని ఉంచుకోవాలి నేను. సో ఇంక ఇంతేనండి ఈ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో